ఇక హీఈస్ బ్యాక్, ఆయన వచ్చేశారు. డ్రగ్స్ మాఫియాకి ఇక సీన్ సితారే. మత్తుగాళ్లను చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. హీరోల్లా నటిస్తూ చీకట్లో మత్తులోకంలో విహరించే వారి ముఖాలను జనానికి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే పెద్ద పెద్ద హీరోలు సైతం షేక్ అయిపోయే పరిస్థితి. I'm a gold medalist in 2006 IPS batch. నేను యాంటీ గుండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. This is just not my track record. This is all time record. ఇది జస్ట్ సినిమా మాత్రమే. ఇప్పుడు టాలీవుడ్ కు నిజంగానే దడ పుట్టిస్తున్నారు ఈ ఐపీఎస్ ఆఫీసర్. ఆకున్ సబర్వాల్ 2001 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. సొంత రాష్ట్రం పంజాబ్. మొదట అస్సాం క్యాడర్లో పనిచేసి ఉగ్రవాదుల కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ను పెళ్లి చేసుకుని ఏపీ క్యాడర్ కు మారారు. విభజన తర్వాత తెలంగాణ క్యాడర్లో పనిచేస్తున్నారు. మొదట్లో అనంతపురం జిల్లాలో పనిచేసి ఫ్యాక్షనిస్టులకు చెమటలు పట్టించారు. ఆ తర్వాత వరంగల్ ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి విశాఖ జిల్లాకు ఎస్పీగా వెళ్లారు. ఆ సమయంలోనే నక్సల్స్ కు పోలీసులకు మధ్య 28 సార్లు కాల్పులు జరిగాయి. అక్కడి నుంచి హైదరాబాద్ కొచ్చి డీసీపీగా పనిచేశారు. సౌత్ జోన్ డీసీపీగా ఉన్న సమయంలోనే కర్ఫ్యూ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆకున్ సబర్వాల్. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఎక్సైజ్ శాఖను ఆకున్ కు అప్పగించారు. గుడుంబారహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చడంలో సక్సెస్ అయ్యారు ఈ ఐపీఎస్ అధికారి. గుడుంబా తర్వాత డ్రగ్స్ పై నిఘా పెట్టారు ఆకున్ సబర్వాల్. 3 నెలలుగా ఫోకస్ పెట్టి లింకులన్నీ బయటకు తీశారు. హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు సైతం నోటీసులిచ్చి టాలీవుడ్ షేక్ అయ్యేలా చేశారు. 12 మందికి నోటీసులిచ్చి విచారణకు పిలిచిన సమయంలోనే ఆకున్ సబర్వాల్ లీవ్ రాజకీయంగానూ కలకలం రేపింది. డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించడానికే ఆయన్ను సెలవుపై పంపేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ కేసు బయటపడటానికి ముందే తనకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసిందని స్పష్టం చేశారు ఆకున్ సబర్వాల్. నా పర్సనల్ కారణాల వల్ల కొంతమందికి తెలుసు, ఒక ఉంది రీజన్ ఉంది. నా మదర్కి డెత్ అయింది కొంచెం ఒక 2 నెలల కింద. దానివల్ల కొన్ని రోజు లీవ్ నా నేటివ్ ప్లేస్కి వెళ్తున్నాను. ఆ లీవ్ ఈ కేసు ముందు శాంక్షన్ అయింది. నా లీవ్కి కొన్ని రోజు కోసం నా ఊరికి వెళ్తున్నాను. ఆ లీవ్కి దీనికి ఏం సంబంధం? ఆయన లీవ్ పై వెళ్లారన్న కొన్ని గంటల్లోనే మళ్లీ డ్యూటీలోకి వచ్చేశారు ఆకున్ సబర్వాల్. తెలుగు రాష్ట్రాల్లోనే టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారిన డ్రగ్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. అందుకే ఆకున్ సబర్వాల్ సెలవును రద్దు చేసుకోవాలని స్వయంగా సీఎం కేసీఆరే ఆయన్ను కోరారు. ఈ కేసులో ఎవరినీ వదలొద్దని, అందరినీ బయటకు లాగాలని, ఎవరినీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి స్వయంగా ఆకున్ సబర్వాల్ కు చెప్పారు. దీంతో వెంటనే మళ్లీ సీన్లోకొచ్చేశారు ఆకున్ సబర్వాల్. వచ్చి రావడంతోనే 3 రాష్ట్రాలకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన అధికారులతో మాట్లాడి డ్రగ్స్ రవాణా జరిగే తీరుపై మాట్లాడారు. ఒక్క లిస్టుతోనే చిత్రసీమ షేక్ అయిపోతోంది. ఇక ఉన్న లిస్టులన్నీ బయటకు తీసి కొందరి మత్తు వదిలించడానికి సిద్ధమయ్యారు ఆకున్ సబర్వాల్. మరి ఈయన దూకుడుకు ఎంతమంది దొరికిపోతారో?